మిస్ రజని, సాయంత్రం క్లాస్కు రారా? స్వచ్ఛమైన హిందీలో ప్రశ్నించాడు రాజేంద్ర బేడి. ఓ మిస్టర్ బేడి, మర్చిపోయాను అన్నది కంగారుగా. మీరంత అప్సెట్ అవ్వాల్సిన పని లేదు, ఇంకా అరగంట టైం ఉంది. థ్యాంక్ యూ, రిమైండ్ చేయకపోతే తెలిసేది కాదు అన్నది. పర్వాలేదు, మీ కారు కూడా ఎందుకు, సరదాగా ఇద్దరం వెళ్ళొద్దాం. థ్యాంక్స్. ఆమె వెళ్ళి బట్టలు మార్చుకువచ్చింది. అతను అక్కడ బుక్ కీపింగ్ నేర్పిస్తాడు. అందగాడు, సహృదయుడు. అతనితో కారులో ప్రయాణం చేస్తున్నా ఆమెకి ఎలాగో ఉంది. ఎడారిలో ఒంటరిగా వెళుతున్నట్టుంది. ఈ విసుగు, ఈ ఒంటరితనం దూరం కావాలంటే త్రాగుడు మంచి మందని సీనియర్ టీచర్ కౌండా చెప్తాడు. కానీ తనంత పిరికిదా? నిషా నీడలో నిద్రపోతుందా? డ్రగ్స్ మత్తులో సేద తీరుతుందా? మిస్ రజని. ఎస్ ప్లీజ్. ఇందాక నేను చెప్పిందేం వెళ్ళలేదా? సారీ, ఏం చెప్పారు? ఈ దేశం వీళ్ళు చాలా నచ్చారు నాకు. అప్పుడేనా వచ్చి ఒక టర్మ్ అయింది, మరి కొంతకాలం గడవనియండి. ఏం అలా అంటున్నారు? తొందరపడకూడదు అన్నది. క్లాసులు అయిపోయాక అతను ఆమెకు బుటెకో ఎవెన్యూలో దింపేసి వెళ్ళిపోయాడు. పక్కనే ఇంగే ఎవెన్యూ ఉంది. అతనికి ఇల్లు అక్కడ దొరికింది. అతను రోజు వచ్చి 2 కార్లు ఎందుకని తన కారులోనే తీసుకువెళ్ళేవాడు. వద్దనలేని పరిస్థితి. సభ్యత కాదు, స్నేహాలు బంధాలు పెంచుకోవాలని లేదు. బేడి కూడా మైకేల్లా అభిమానంగా ఉంటాడు. ప్రేమ, ఆరాధన అనే ప్రశ్న కూడా రాదు. అతను వివాహితుడు. అనుకోకుండా అలా పెరుగుతూనే ఉంటాయి స్నేహాలు. ప్రతి వీకెండ్కు ప్రేమ్, కృపాకర్ రమ్మంటారు. తనకే వెళ్లబుద్ధి కాదు. ప్రేమ్ ఇంట్లో రొసరొసలు, కృపాకర్ ఇంట్లో డబ్బు కాపీనని చూస్తుంటే విసుగు వేస్తుంది. అప్పుడప్పుడు పిల్లల కోసం వెడుతుంది. వాళ్లతో కాలక్షేపం చేయటం అంటే ఆమెకు ఎక్కడలేని సరదా. వాళ్ళు వస్తారు. శనివారం బద్ధకంగా లేచి టీ త్రాగుతూ చిడోడా టోంగా భాషలో పాడుతున్న పాటలు వింటోంది. నువ్విలా పనిచేస్తే మీ అమ్మా నాన్న అవమానంగా భావించరా చిడో? వాళ్ళకేం అవమానం మేడం? ఆమెకు మొగుడు, అతనికి పెళ్ళాం ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు? మా నాన్న బాగా తాగుతాడు. తాగొచ్చి కొట్టేవాడు. నువ్వు ఒక్కడివేనా పుట్టింది? లేదు, నాకు చెల్లెలుండేది ములేలా అని. ఎంత అందంగా ఉండేదని మేడం. అతని కళ్ళు నీటితో నిండాయి. ఏమైంది? మా అమ్మ పెళ్లి చేసుకున్నాక మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నాం. మా తాత కూడా అమ్మకు మారుటి తండ్రి. మా చెల్లెలికి రోగం వస్తే మందుకు డబ్బులు ఇవ్వలేదు. అతనికి ఏడ్పు ఆగలేదు. పాపం, ఊరుకో, గాడ్ మే బ్లెస్ హర్ సోల్ ఓదార్చింది. అతని దృష్టి మరల్చాలని మరో టాపిక్ ఎత్తింది. మరి ఇప్పటి నాన్న మీ అమ్మను బాగా చూస్తాడా? ఏమో, చూస్తాడేమో. చిడో, ఈ ఇళ్లల్లో సర్వెంట్ క్వార్టర్స్ వెనుక వైపు ముఖం చేసుంటాయి ఎందుకు? అదా, బ్లడీ వైట్స్. తెల్లవారు మమ్మల్ని కొల్లగొట్టి మా సంపద అనుభవించేవారు. కానీ లేస్తూనే మా ముఖం చూడాలంటే వారికి అసహ్యం. మొన్న క్లాస్లో మిస్టర్ హ్యూలెట్ భారతదేశంలో కులతత్వాన్ని నిరసిస్తుంటే మండిపోయింది. వీళ్ల రేషనలిజం కన్నా అమానుషత్వం ఏముండదు. చిడో కళ్ళలో కసి, కోపం కనిపించాయి. అయినా తెల్లవారంటే మీకింకా మోజే. వాళ్ళు విడిచిన బట్టలకు ధర పెట్టి కొంటారు. పవిత్రమైన వస్త్రాలుగా ధరిస్తారు. మేడం, మనసుకు పట్టిన బానిసత్వం ఒక్కనాటితో పోతుందా? రజనీకి గుర్తుకొచ్చింది లలితమ్మ తెల్లదొరలు తెల్లదొరలు అనటం. ఆమె అంటే విద్యాహీనురాలు. కొందరు తన బడిలో కూడా వాళ్లతో మాట్లాడితేనే జీవితం ధన్యమైపోతుందన్నట్టు చేస్తారు. రజనీ, నువ్వు వాళ్ళని లెక్క చేయవు అంటూ తనకు హితవు చెప్పడానికి వచ్చారు. ఇలా హౌస్ బాయ్తో మాట్లాడుతుంటే కాలమే తెలియదు. హాయ్ మిస్ రజనీ, ఫామ్కు వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామా? బేడీ వచ్చాడు. నాకు ఒక్కదానికి ఎన్ని కూరలు కావాలి? అయినా కంపెనీ కోసం వస్తాను, పదండి. లేచి బట్టలు మార్చుకుని వచ్చింది. అదే, మీ శ్రీమతి రాలేదా? ఆమె ఇంకా నిద్ర లేవలేదు. చిడోడ బ్యాగులు తెచ్చి కారులో పెట్టాడు. మేడం, ఈ మాస్టర్ మంచివాడు కాదు. మా జాతి అమ్మాయిలతో తిరుగుతాడు అన్నాడు అతి నెమ్మదిగా. చిన్నగా నవ్వి కారెక్కింది. ఫామ్లో దొరికిన కూరలు పండ్లు కొన్నారు. ఎప్పటికంటే కాస్త ఎక్కువే కొన్నారు. తను కృపాకర్ ఇంటికి వెళ్తుంది, తీసుకువెళ్దామనుకుంది. మీరెప్పుడూ కొనటమే కానీ ఫామ్ తిరిగి చూడలేదు కదూ అన్నాడు బేడి. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది, కాస్త ముందుకు నడిచాక అన్నాడు. ఐసీ. ఆమె విరగబూసి కాసిన కమలా ఫలాల కేసి చూసింది. చిన్న చిన్నవి కానీ తీయగా ఉంటాయి. ఆ తర్వాత అరటి మొక్కలు, తీరుగా కత్తిరించిన బోగన్ విల్లాలు. ఒకటేమిటి, తెల్లవారి నుండి చాలా సక్రమమైన పద్ధతిలో పనిచేయటం నేర్చుకున్నారు. చిన్న ఉపవనం,
దాని చుట్టూ దట్టమైన క్రోటన్స్ ఉన్నాయి. రండి, ఇక్కడ కూర్చుందాం. వేడి నడుస్తున్న దిక్కు చూసింది. అక్కడ చిన్న కార్పెట్ పరిచి ఉంది. దానిపై 2 బీర్ సీసాలు, చిప్స్ పెట్టి ఉన్నాయి. ఆమెకు కొంచెం అర్థమైంది. వేడి అమ్మాయిలతో వస్తాడని, అక్కడి వారు అతనికి ఏర్పాటు చేస్తారని అర్థమైపోయింది. అబలలా అరుస్తుందా తను? అక్కడే ఆగిపోయారే? అందమైన ప్రదేశాన్ని చూస్తున్నాను, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు. వచ్చి కొద్ది దూరంలో కూర్చుంది. తీసుకోండి, నాకు బీర్ అలవాట్లేదు. నమ్మమనేనా? అతను అదో రకంగా నవ్వాడు. నమ్మకపోయినా నాకేం నష్టం లేదు. మిస్టర్ బేడీ, మీరింకా చాలా నమ్మరు. రజనీ పవిత్రంగా ఉందన్నా నమ్మరు. ఇప్పుడే కోక్ తీసుకుని వస్తాను. ఆమె లేచింది. ఆమె సోయగాలను చూస్తూ ఆమె అక్కడి నుండి కీస్ తీసుకుపోయిందని గమనించలేదు అతను. రజనీ కారు తెచ్చి కూరగాయలు తన ఇంట్లో వేసి మెల్లగా వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. మా వారేరి? మిసెస్ బేడీ ఆదుర్దాగా అడిగింది. మిసెస్ బేడీ, మీ వారు ఫామ్లో అమ్మాయిల వేటలో ఉన్నారు. వెళ్ళి పిలుచుకురండి. కాస్త నిద్రమత్తు వదిలించుకుని ఆయన వెంట వెళుతూ ఉండండి అని కారు అక్కడ వదిలి కీస్ ఆమెకిచ్చి తన ఇంటికి వచ్చి సామాన్లు సర్దుకుని కృపాకర్ ఇంటికి ప్రయాణమైంది. సోమవారం సాయంత్రం మామూలుగా అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్లో బేడీని విష్ చేసింది. అతని కళ్ళు కసిని క్రక్కినట్లు అసహ్యంగా ఉన్నాయి. ఏం, ఆ మైకేల్ పాటు చేయినా? షటప్. ఇంకా నీలో ఏదో మంచితనం ఉంది, క్షమార్పణ చెబుతావనుకున్నాను. ఉత్త అనాగరికుడివి. మైకు ఉన్న సుగుణంలో ఒక్కట్లేదు నీకు. అతను హద్దుమీరి ఒక్క మాట మాట్లాడలేదు. నాకంతా తెలుసు. అందని ఆడదాని గురించి ప్రతి మగాడు ఇలాగే అంటాడు మిస్టర్ బేడీ. నేనేమిటో ఇక్కడ ప్రతి పిల్లవాడికి తెలుసు. ఒక్క రిపోర్ట్ చాలు నిన్ను మూటాముల్లెతో భారతదేశం పంపడానికి. అది నీ తరం కాదు. ఛాలెంజ్ చేయకండి. ఇక్కడ సెక్స్ గురించి పట్టించుకోరు. కానీ బలవంతంగా అనుభవించబోయి స్త్రీలను అవమానిస్తే మాత్రం సహించరు. అవి కాక మిమ్మల్ని రిపోర్ట్ చేయడానికి మీరు మగన్ భాయ్కి ఇచ్చిన చెక్కు చాలు. డబ్బు లేకుండా చెక్ ఇవ్వటం ఇక్కడ నేరం, తెలుసా? బేడీ ముఖం నల్లబారిపోయింది. రజని చిన్నగా నవ్వుకుంది. అతను చరచరా వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత అతను వచ్చి క్షమార్పణ కోరాడు. దట్స్ ఆల్ రైట్. మిస్టర్ బేడీ, మీతో మాట్లాడిన ప్రతి స్త్రీ మీకు లొంగిపోతుందనుకోవటం పొరపాటు అన్నది. సారీ అన్నానుగా, మీరు మునుపటిలాగే ఉండండి అన్నాడు బ్రతిమాలుతున్నట్టు. సరే అన్నది నవ్వుతూ. ఇద్దరూ క్లాస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. జాంబియాలో ఉన్న యుఎన్ఓ ఆఫీసులో సెక్రటరీగా చేరింది రజని. యుఎన్ఓలో ఉద్యోగం అంటే ఓ వరంగా భావిస్తారు అందరూ. అందుకే అన్ని దేశాల వారు, అందమైన వారు వచ్చారు ఇంటర్వ్యూలకు. 60 మందికి ఇంటర్వ్యూ కార్డు పంపితే 2 ఎన్నుకున్నారు. ఒక ఆమె ఇటాలియన్ అమ్మాయి లిండా, రెండో క్యాండిడేట్ రజని. ప్రేమ్, కృపాకర్ అభినందించడానికి వచ్చారు. 2-3 రెట్లు జీతం ఎక్కువ, ఒక కాంట్రాక్ట్లో 2 లక్షలు మిగల్చవచ్చు అన్నది భారతి. చాలా డ్యూటీ ఫ్రీ వస్తువులు కొనవచ్చటగా? నాకైతే ఓ కేన్వుడ్ చెఫ్ మిక్సీ కావాలమ్మాయి. వదినా, జీతం ఎక్కువ వస్తుందని కానీ వస్తువులు దొరుకుతాయని కానీ చేరలేదు. ఎందుకో ఒకే రకం జీవితంతో విసుగొస్తోంది. ఐ వాంట్ సమ్ చేంజ్ అన్నది గాద్గదిక స్వరంతో. ఆమెకు చాలా బాధగా ఉంది. డబ్బుతో ముడివేసి ప్రతివారు ఆలోచిస్తారు. ఒక్క డాడీ మాత్రం నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంది. ఆమె లుకాసాలో ఉంటూ అన్నతో వేరుగా ఉండాలంటే బాధగా ఉంది. అన్నయ్య, మాకు యుఎన్ క్వార్టర్స్ ఉంటాయి. చూశానమ్మా తల్లి, అద్దాల మేడలుంటాయి. నీకే నిజంగా అపరంజివే అన్నది భారతి, సగం అభినందనతో సగం అసూయతో. నవ్వుకుంది రజని. డ్యూటీలో జాయిన్ అయింది. ప్రెసిడెంట్ ఎవెన్యూలో అందమైన చిన్న కాటేజ్ అలాట్ చేశారు. పక్కనే పెద్ద పెద్ద ఇళ్లున్నాయి. అవి కుటుంబాల కోసమట. బ్యాచిలర్స్ కాటేజెస్ ఓ 5-6 ఉన్నాయి. లిండాకు 3 ఇళ్ల అవతల దొరికింది కాటేజ్. మనకు సెపరేట్ కాటేజెస్ ఎందుకు, కలిసి ఉందాం అన్నది. వద్దు లిండా, కలిసి ఉండకపోయినా పర్వాలేదు. కలిసి తిరగొచ్చు, కలిసి భోజనం చేయొచ్చు. కానీ ఒకే చోట ఉంటే నీ ఫ్రెండ్స్ వస్తే నాకు ఇబ్బంది అన్నది. ఒక బెడ్రూమ్, ఒక గెస్ట్ రూమ్ మాత్రమే ఉన్నాయి. ఆమె లుయంషా నుండి వస్తుంటే చిడోడా వచ్చేశాడు. నీ ఆరాధకుడు అంటూ అందరూ ఎగతాళి చేస్తారు. చిడోడా తొట్లు, సిమెంట్ కుండీలు అటు ఇటు జరుపుతుంటే బయట నిలబడింది. గుడ్ ఈవినింగ్. తలెత్తి చూసింది. పరిచయస్తుల్లా ఉన్న ఓ 30 ఏళ్ల వ్యక్తి కనిపించాడు. మిమ్మల్ని ఎక్కడో గుర్తు చేసుకోసాగింది. భలేవారే, స్వచ్ఛమైన తెలుగులో ఆఫీస్లో పలకరించాను. పక్కున నవ్వాడు.
ఓ మిస్టర్ లక్ష్మణ్, ధన్యవాదాలు నా పేరు గుర్తున్నందుకు. మరోసారి నవ్వాడు. అతని నవ్వు సమ్మోహనంగా ఉంటుంది. మరీ మరీ చూడాలనిపిస్తుంది. లేదండి, ఒకేసారి కదా మిమ్మల్ని చూశాను. నేను మాత్రం మిమ్మల్ని చాలాసార్లు చూశాను. ఎప్పుడు? నిన్ననే. అందమైన వస్తువులను మరీ మరీ చూడాలనిపిస్తుంది కదా. ముఖస్థుతి బాగా చేస్తారే. అన్యాయమైన ఆరోపణ. ఎవరినైనా అడుగుదాం అన్నాడు. అంత పని వద్దులేండి, రండి టీ తీసుకుందాం. ఈ ఎవెన్యూకు మీరు కొత్తవారు, నేను పాతవాణ్ణి, అందుకని మీరే నా అతిథి. సరే చిరోడా, ఇల్లు చూస్తుండు. గేట్ తీసుకుని అతని గేట్లోకి వెళ్ళింది. స్వాగతం, సుస్వాగతం. భలే నటుకులు. నవ్వుతూ అతని వెంట లోపలికి వెళ్ళింది. అద్దంలా అందంగా ఉంది. ఇంట్లోకి వెడుతుండగానే ఎదురుగా కనిపించే అద్దాల షోకేస్లో అక్కడ దొరికే రాగి వస్తువులన్నీ అందంగా అమర్చి ఉన్నాయి. షాపింగ్ సెంటర్లో దొరికే వస్తువులన్నీ మీ షోకేస్లోనే ఉన్నట్టున్నాయి అన్నది. నాకున్న టైంపాస్ షాపింగ్ చేయటమే. నాకు షాపింగ్ అంత బోర్ మరొకటి లేదండి. కావలసినవి ఇంట్లో అనుకుంటాను, అవి కొనుక్కుని వచ్చేస్తాను. కొందరు షాప్ అంతా గాలించి జల్లించి మరీ తెచ్చుకుంటారు. అయితే మనిద్దరం భిన్న ధృవాలమన్నమాట. అందుకే ఆగిపోయారే? అబ్బే ఏం లేదు. మొదటి రోజే చెంపదెబ్బ తినటం నాకంత ఇష్టం లేదు అన్నాడు. అతను ఆడవారి కన్నా ఎక్కువ ఇల్లు తీర్చిదిద్దాడు. చటుక్కున లలితమ్మ అనే మాటలు గుర్తుకొచ్చాయి. ప్రేమ్కేమీ తెలియదు మమ్మీ, వస్తువులు చిందరవందరగా పారేస్తాడు. మగాడిలో ఉన్న ఆ నిర్లక్ష్యమే సంసారం సక్రమంగా నడపటానికి దోహదం చేస్తుంది తల్లి. పని వచ్చిన మగాడితో కాపురం కత్తిమీద సాము అని. ఏమిటి అక్కడే ఆగిపోయారు? మీ ఇంటి అలంకరణ చూస్తున్నాను. మీ ఇల్లు అలంకరిస్తాను, రండి. మీది ఏ ఊరు? మీ ఊరే అనుకోండి, నష్టమేముంది? గలగలా నవ్వాడు. మా ఊరిలో మీలాంటి వారుంటే ఊరందరికీ తెలిసిపోతుందిలేండి. అంత పల్లెటూరా? మీ వాలకం చూస్తే ఇంకా మత్తు పానీయాలకు అలవాటు పడినట్టు లేదు. టీయా కాఫీయా? టీ చాలు. అతనే స్వయంగా టీ చేసుకుని వెండిపూత పూసిన లోహపు పాత్రతో తీసుకుని వేఫర్స్, చిప్స్ తీసుకొచ్చాడు. ఎందుకండి అనవసరమైన శ్రమ? కొన్నిసార్లు శ్రమ పడితే ఆనందం దొరుకుతుంది. ఇద్దరూ టీ తీసుకున్నారు. అతను యుఎన్ఓలో పనిచేసే పద్ధతులను గురించి చెప్తుంటే శ్రద్ధగా విన్నది. అలా అలా కలుసుకుంటూ పలకరించుకుంటూ నెల తిరిగేసరికి మంచి స్నేహితులయ్యారు. లక్ష్మణ్ కళాత్మకంగా అలంకరించటమే కాదు, అతనితో మాట్లాడిన వారెవరూ విసుగు చెందరు. రజని అతని సమక్షంలో తన ఒంటరితనం మరచిపోసాగింది. అతను అరబం, మలయాళం, కన్నడం, హిందీ, బెంగాలీ అనర్గళంగా మాట్లాడగలడు. అరబ్ వాళ్లకు తనది మద్రాస్ అని చెప్తాడు. మలయాళీలకు కేరళ అంటాడు. కొందరికి మైసూర్ అని, మరికొందరికి మహారాష్ట్ర అని చెబుతాడు. యూపీ వాళ్లకు ఢిల్లీ అని చెప్తాడు. బోడాబాయిలకు కలకత్తా అని చెప్తాడు. రజనీకి ఆ వాలకం నచ్చలేదు. ఆ రోజు శుక్రవారం సాయంత్రం ఎంతో విశ్రాంతిగా అనిపించింది ఆమెకు. శని, ఆదివారాలు సెలవులు. తన డైరీలో ఉన్న శరత్ ఫోటో తీసి చూసింది. అతని వార్తలేమీ రావటం లేదు. ఫోటో చించి పారేద్దామని తీసింది. హలో, రావచ్చా? లక్ష్మణ్ అడిగాడు. వచ్చి అడగటంలో అర్థం లేదంటాను. అతను వచ్చి కూర్చున్నాడు. లక్ష్మణ్ గారు, మిమ్మల్ని ఓ విషయం అడగాలి. సరిగ్గా నేను అదే ఉద్దేశంతో వచ్చాను సుమండి. మొదటి ఛాన్స్ నాది. మీరు నిజంగా ఏ ప్రాంతం వారు? అదే మీకు ఆ సందేహం వచ్చింది. మీ భాషా పరిజ్ఞానానికి, బహుభాషా ప్రజ్ఞకు నా అభినందనలు. కానీ మీరు ఏ ప్రాంతం వారు? అది తెలియనందున మీకొచ్చిన నష్టమేమిటి? ఏ ప్రాంతమో చెబితే మీకొచ్చిన కష్టమేమిటి? చాలా ఉంది. మన భారతీయులకు మనం ఒక దేశానికి చెందిన వారమన్న భావం లేదండి. ప్రాంతీయ విభేదాలు, భాషా విభేదాలు, ఆ తర్వాత కులం, మతం ఒక్కటేమిటి, అందరూ అన్ని వర్గీకరణలు చేస్తారు. చేస్తే ఏమైంది? కొన్నిసార్లు చాలా ప్రమాదాలున్నాయి. అందుకని ఏమవుతుందని అందరితో కలిసి ఉంటాను. అలా ఏడ్పించడం నాకు సరదా అన్నాడు. పోనీ నాకైనా నిజం చెప్పండి. మా అమ్మ మైసూరియన్, నాన్న ఆంధ్రుడు. ఆయన రైల్వే ఉద్యోగి. అన్ని ఊళ్ళు తిరిగాం, అన్నీ చూశాం, అన్ని భాషలు నేర్చాం అన్నాడు. థ్యాంక్స్. మీరు అడిగే విషయం ఏమిటో? అడగటం వాయిదా వేశాను. ఒక సలహా మాత్రమే. ఏమిటబ్బా? బుగ్గకు చేయి చేర్చి అడిగింది. మీరు ఈ హెయిర్ స్టైల్స్ అన్నీ వదిలేసి చక్కగా ముడి చుట్టుకుని, చీర, స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని, ఒక చేతికి నిండుగా గాజులు, ఒక చేతికి వాచి పెట్టుకోండి. నిండుగా
కాటుకు చుక్క బొట్టు పెట్టుకోండి. నవ్వు ఆపుకుంటూ అడిగింది. అలంకరణ అంతా అయ్యాక ఒక్కసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. అదేంటి, అలంకరణ చేసుకుని నన్ను చూసుకోక మిమ్మల్ని చూస్తానా అన్నది నవ్వేస్తూ. అతను వెళ్ళిపోయాడు. ఈ చనువు ఎక్కడికి వెళుతుందో ఆమెకు అర్థం కాదు. మర్నాడు ఆఫీస్కు తయారవుతుంటే లక్ష్మణ్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. జయాకర్రావు క్రిస్మస్కు పంపిన కాశ్మీర్ చీర తీసింది. అటు తిప్పి ఇటు తిప్పి ఎస్ ఆకారంలో ముడి చుట్టుకుంది. చీర కట్టుకుని ఎర్రని గాజులు చేతులకు వేసుకుని చిన్న చుక్కబొట్టు పెట్టుకుంది. నిజంగా అతను అన్నట్టు తన రూపం తనే చూసుకుంటూ ఉండిపోయింది. మేడం, కారు తుడిచాను, చిడోడా వచ్చి చెప్పాడు. థ్యాంక్స్ చిడో. కిటికీలో నుండి లోపలికి వచ్చిన గులాబీ కొమ్మ నుండి పువ్వు తెంపుతూ అంది. మేడం, మనం బెంజ్ కారు కొన్నామని అందరికీ కన్నెర్రగా ఉంది. మరేం చేద్దాం? చెప్పలేనట్టు బుర్రగోక్కున్నాడు. నవ్వి ఆఫీస్కు బయలుదేరింది. రిసెప్షన్ దగ్గర లక్ష్మణ్ నిలబడి ఉన్నాడు. రజనీని చూడగానే ప్రాణం నింపుకుని కాంతివంతమయ్యాయి అతని కళ్ళు. హాయ్ ఏంజిల్, గుడ్ మార్నింగ్. ఇప్పటికే నాకు చాలా పేర్లున్నాయి, మరో కొత్త పేరు తగిలించం. ఏమిటబ్బా? ఆమె చెప్పిన పేర్లన్నీ విన్నాడు. ఐసి, శరత్ చంద్రుడు మీ ప్రియుడన్నమాట. అతని కంఠంలో అసూయ గరగరమంది. నిట్టూర్చింది. అతను వస్తాడని నమ్మకముందా? అన్నది. కళ్ళు నీటితో నిండాయి. సారీ రజనీ, మృదువుగా చేయి నొక్కాడు. ఆమె కళ్ళు ఒత్తుకుంది, మామూలుగా కావటానికి ప్రయత్నిస్తూ. మీరు సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్గా పనిచేశారా? ఆమె మాటలు అర్థం చేసుకోవడానికి 1 నిమిషం పట్టింది. ఆ తర్వాత పెద్దగా నవ్వేశాడు. మరీ అన్యాయంగా మాట్లాడకండి. సినిమా వాళ్ళు ఇంత సింపుల్గా, ఇంత అందంగా డిజైన్ చేస్తారా? నిజమే. తన సీట్లోకి వెళ్ళింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ప్రేమ్, అతని భార్య కూర్చుని ఉన్నారు పిల్లలతో. అరే, మీరెప్పుడొచ్చారు? మాకు సెలవులు ప్రారంభమయ్యాయి. అన్నయ్య ఇంటికి వెళ్ళి వస్తున్నాం. వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు. భారతి స్వభావం తెలుసు కాబట్టి నవ్వుకుంది. వాళ్ళు టీ త్రాగుతుండగానే వచ్చారు కృపాకర్ కుటుంబం. ఏమ్మా మరదలా, ఓ వాషింగ్ మిషన్ కొనివ్వాలి భారతి అడిగింది రాగానే. నీది వస్తుందని ఇంట్లో ఉన్నది అమ్ముకున్నది బేబీ. డబ్బంటే ఎంత పిచ్చో క్లారా గుసగుసగా చెప్పింది. వదినా, నాకు కావాల్సింది తప్ప ఇతరుల కోసం 1 వస్తువు కొనను. మీరేమనుకోవద్దు. ఎవరేమన్నా అనుకున్నా నా కాన్షియస్ నాకుంది, ఖచ్చితంగా చెప్పింది. భారతి ముఖం మార్చుకుంది. 2 రోజులుండి వెళ్ళిపోయింది. ప్రేమ్ దంపతులు సెలవులు అయ్యే వరకు ఉంటామన్నారు. బాస్ పిలుస్తున్నారని ఆఫీస్ బాయ్ ముసుండా పిలిచాడు రజనీని. ఎస్ సార్. వెళ్ళి నిల్చుంది. మనం ఈ వారాంతాన కెన్యా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ప్రపంచ ఆరోగ్య సదస్సు జరుగుతుంది. మంచిది సార్. మీ వారికి ఎవరికైనా చెప్పాలా? ఫోన్పై చెప్తాను సార్. వారం రోజులు ఉండవలసి వస్తుంది. పర్వాలేదు అన్నది. ఆమె బయటికి వచ్చి తన ఆఫీస్ గదిలోకి వెళ్ళింది. లక్ష్మణ్ కూర్చుని పేపర్ వెయిట్ అటు ఇటు తిప్పుతున్నాడు. ఏమిటి, మీకు పని లేదా? మీరు మరో వారం రోజులు కనిపించరుగా. ఇప్పటి నుండి దిగులుగా ఉంది. ఎవరితో స్నేహం పెంచుకోవద్దు అంతగా. రజనీ, మీరు మీరు మీ అభిప్రాయం చెప్పనే లేదు. నా అభిప్రాయం చెప్పే కంటే నన్ను గురించి కొంత చెప్పాలి లక్ష్మణ్. రజనీ, ఎంతైనా చెప్పు, వింటాను. వినడానికి ఇంపుగా ఉండేది ఎంతైనా చెప్పొచ్చు. నా జీవితం గురించి చెప్తున్నాను నేను పుట్టింది హిందువులకు, పెరిగింది క్రిస్టియన్ల వద్ద. కన్న తండ్రి, పెంచిన తండ్రి ఇద్దరూ బ్రతికే ఉన్నారు. అలా తన చరిత్ర, జాన్, శరత్ అందరి విషయాలు చెప్పింది. ఇందులో ఆక్షేపింపవలసినవి నాకేం కనిపించలేదు అన్నాడు. శరత్ను ఆరాధించాను. నీ జీవితం నీదిగా ఉన్నప్పుడు దాన్ని శాసించే అధికారం నాకేముంది? నాతో పంచుకున్నప్పుడు నువ్వు ఎవరినైనా ఆరాధిస్తే అనుచితంగాని. మీ విశాల భావాలకు థ్యాంక్స్. నాకు ఈ జీవితంతో విసిగేస్తుంది లక్ష్మణ్. ఏదో మార్పు కావాలనిపిస్తుంది. ఎలాంటి మార్పు అన్నది నాకు అర్థం కావటం లేదు. ఇల్లంతా సందడిగా, చిన్నపిల్లల ఏడ్పులతోనో రాతలతో ఎవరిదో తోడు కావాలనిపిస్తుంది. అవునా? థ్యాంక్స్. నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి. కెన్యా వెడుతున్నావు, ఒంటరిగా ఉన్న సమయమంతా ఆలోచించు. అలాగే అన్నది నవ్వుతూ. బాయ్ కాఫీ తెచ్చాడు. ఇద్దరూ త్రాగారు. అతను లేచి వెళ్ళిపోయాడు. అన్ని పనులు వచ్చిన మగాడితో కాపురం సక్రమంగా జరగదు. ఓ అజ్ఞాత కంఠం వినిపించింది. ఆమె నమ్మకాలకు నవ్వుకుంది. మర్నాడు ఎయిర్పోర్ట్కు లక్ష్మణ్ వచ్చి ఆమె వీడ్కోలు తీసుకుంటుంటే ఆమె చేయి నొక్కాడు. ఆ స్పర్శ గిరిగింతలు పెట్టకపోయినా
వెచ్చగా ఆత్మీయంగా ఉంది. గుడ్ న్యూస్ చెప్పాలి. మంచిది అన్నాడు నవ్వుతూ. ఆమె అతను కనిపించినంత వరకు చెయ్యి ఊపింది. కమిన్ మిస్ రజని. బాస్ చేయి చూపారు. వాళ్లకు హోదా గుర్తుండదు. స్త్రీ అని మాత్రమే గౌరవిస్తారు. థ్యాంక్స్. లోపలికి అడుగు పెట్టే ముందు మరోసారి చెయ్యి ఊపింది. వారు ఎక్కిన కాసేపటికి ప్లేన్ బయలుదేరింది. మిస్ రజని, మనం ఇప్పుడు ఈక్వేటర్ను దాటబోతున్నాం. భూమధ్య రేఖ దగ్గరకు వచ్చామా? అవును. ఇటొచ్చి కూర్చుంటారా? మౌంట్ కిలిమంజారో అని మంచుకొండ కనిపిస్తుంది. పర్వాలేదు సార్. నేను చాలాసార్లు చూశాను. సీట్ మార్చుకున్నారు. రజని చూసింది. చాలామంది చేతుల్లో బైనాక్యులర్స్ ఉన్నాయి. మనం భూమధ్య రేఖ దాటుతున్నాం అని 2-3 భాషల్లో మధురమైన కంఠంతో ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేసింది. 10:50 కెన్యా ఎయిర్పోర్ట్ చేరారు. నైరోబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. అందంగా అధునాతనంగా ఉంది. రిసెప్షన్ కమిటీ మెంబర్స్ వచ్చారు. వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. ఎన్ఓ ఆఫీస్ దగ్గర అంబాసిడర్ హోటల్ బుక్ చేశాం సార్. మీ సెక్రటరీకి సూట్ దొరకలేదు. ఒకతను ముందుకు వచ్చి చెప్పాడు. మరెలా? బాస్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎంతో ప్రయత్నించాం. సైన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అన్ని దేశాల నుండి డెలిగేట్స్ వచ్చారు. ఆమె ఉంటానంటే మన గెస్ట్ హౌస్ ఉంది. నాకు సూటే కావాలని ఏం లేదండి. సింగిల్ రూమ్ చాలు అన్నది రజని. నిజంగా అంటున్నారా? నిజమే. అందరూ అంబాసిడర్ హోటల్ చేరుకున్నారు. క్రొత్తగా నిర్మితమైన పట్టణం, అభివృద్ధి చెందుతున్న దేశం. అందంగా పొందిగ్గా అమర్చినట్టుంది. నీట్గా ఉన్న తారు రోడ్లు, ఇరువైపులా బారులు తీర్చినట్టున్న వృక్ష సంపద మనసును ఆహ్లాదపరుస్తుంది. 6 అంతస్తుల భవనం ముందెళ్లి కారు ఆగింది. కారిడార్లో ఉన్న హోటల్ బాయ్స్ పరిగెత్తుకు వచ్చి కారు తలుపు తీసి రజనీకి స్వాగతం చెప్పారు. వాళ్ళు షేక్ హ్యాండ్కు చేయి చాపినప్పుడల్లా నమస్తే అనలేక సతమతమవుతోంది రజని. పరిచయాలు పరామర్శలు అయ్యాక అందరూ టీ తీసుకున్నారు. మిస్ రజని, ఈ రోజంతా విశ్రాంతే. లంచ్ అవర్లో కలుసుకుందాం. మీరు విశ్రాంతి తీసుకోండి. బాస్ వెళ్ళిపోయాడు. ఆమె తనకు కేటాయించిన గదిలోకి వచ్చింది. ప్లేన్లో ప్రయాణం చేసి వచ్చారు. విశ్రాంతి ఏమిటో అర్థం కాలేదు. బయట కలకలం వినిపించింది. సైన్స్ కాన్ఫరెన్స్కు సంబంధించిన టూరిస్ట్ బస్ వచ్చింది. డెలిగేట్లు వెళ్ళిపోయారు. తనకు ఎక్కడైనా తిరిగితే బాగుంటుందనిపించింది. ఒంటరిగా ఎలా? మేడం, బోర్గా ఉంది. బాస్ 15 ఏళ్ల కొడుకు వచ్చాడు. అతను తండ్రి వెంట కెన్యా చూడాలని వచ్చాడు. మీ అబ్బబ్బా ఏం చేస్తున్నారు? వాళ్ళు తల్లిని అమ్మమ్మ అని, తండ్రిని అబ్బబ్బా అని అంటారు. త్రాగుతున్నారు. మేడం, మనం నైరోబీ పట్టణం చూసొద్దామా? ఆసక్తిగా అన్నాడు. ఆ కుర్రాడు వారి నేషనల్ డ్రెస్ వేసుకున్నాడు. బోర్డర్ చేతులకు క్రిందికి వేస్తుంది. మెడ కత్తిరించడానికి అనువుగా, మెడ చుట్టూ గుండీలకు వీలుగా ఉంటుంది. పెద్ద పువ్వుల ప్రింటింగ్. ఆ షర్ట్ వేసుకుని ఉన్న కుర్రాడు అందంగా కనిపించాడు. నలుపులో నాణ్యత ఉందనిపించింది. పచ్చగా తెల్లగా ఉన్నారని మురిసిపోతారు. ఈ కుర్రాడి ముఖం ఎంత అందంగా ఉంది అనుకుంది. మాట్లాడమేం మేడం? పద కౌండా. ఇద్దరు బయటకొచ్చారు. అక్కడున్న డ్రైవర్ని లేపారు. నైరోబీ నగర వీధులన్నీ తిరిగారు. ఆమెకు అక్కడి షాపింగ్ సెంటర్స్ చాలా నచ్చాయి. ఒక వీధికి వీధి అంతా గుజరాతీ వాళ్ళున్నారు. వారి మిఠాయి కొట్లలో కౌండాకు జిలేబీ, జహాంగ్రీ కొనిపెట్టింది. మీ భారతీయులకు కులాలు, దేవుళ్ళు, మిఠాయిలు అన్నీ ఎక్కువే మేడం అన్నాడు నవ్వుతూ. ఇంకా ఏం చూసావు? చాలా ఉంటాయి. మాకేమున్నాయి? ఎన్షీమా, ముక్కోయో కేకులు తప్పితే అన్నాడు. ఇద్దరు చెక్కతో చేసిన రకరకాల బొమ్మలు చూశారు. మళ్లీ వచ్చి కొందామని రద్దీ లేని పేటకు వెళ్లారు. అక్కడ ఒక దృశ్యం చూసి నాన్పడిపోయింది రజని. కౌండా, అదేమిటి అదేమిటి? పాలిపోయిన ముఖంతో అడిగింది. ఆ అబ్బాయి ఆశ్చర్యంగా చూశాడు. వచ్చిరాని ఇంగ్లీష్లో డ్రైవర్ చెప్పాడు. ఆవు ధమనికి గంటు పెట్టి ఎనిమిగ్గా ఉన్నవారు ఆ రక్తం త్రాగుతారు. అతను చేస్తున్న పని అదే. మై గాడ్ అన్నదే కానీ ఆమెకు తర్వాత గుర్తుకు వచ్చింది. వేషభాషలు ఎంత పాశ్చాత్య మోహం పెంచుకున్నా కొన్ని అనాగరికమైన అలవాట్లు ఆఫ్రికన్స్ని వదిలిపోలేదు. పచ్చి మాంసం తింటారు, పచ్చి రక్తం త్రాగుతారు, సెక్స్ విషయంలో పశువులా ప్రవర్తిస్తారు. ఆమెకు వాంతి వచ్చినట్టయింది. వెళ్ళిపోదామని బయలుదేరతీసింది. వారు హోటల్కి వచ్చేసరికి లంచ్ సిద్ధంగా ఉంది. డైనింగ్ టేబుల్ మీద మాంసాహారం చూస్తే వెగటి పుట్టింది ఆమెకు. ఆమె బాస్ కూర్చుని కాక్టైల్ తీసుకుంటున్నారు. అన్నం, ఏదైనా వెజిటబుల్ కర్రీ తీసుకురండి అన్నది. ఓ మిస్ రజనీ, ట్రై దిస్ చికెన్ ఫ్రై. థ్యాంక్ యూ సార్.
నాకు శాకాహారం తీసుకోవాలని ఉంది అన్నది. ఉప్పుడు బియ్యం, అన్నం, టమోటా సూప్, బంగాళదుంపల కూర తెచ్చిపెట్టారు. అదే కాసింత ఎంగిలిపడి లేచింది. తన గదికి వచ్చింది. ఒంటరిగా ఉండగానే ఆలోచనలు చుట్టుముట్టాయి. తను ఒంటరితనం భరించలేదు. తను ఆరాధించి అభిమానించిన శరత్ కానప్పుడు ఎవరైనా ఒకటే. లక్ష్మణ్ను అంగీకరిస్తే సహృదయుడు, స్నేహపాత్రుడు. తన జీవితం నందనవనం కాకపోయినా నరకం మాత్రం కాదు. నిట్టూర్చి పడుకుంటే సాయంత్రం 5ంటికి మెలకువ వచ్చింది. మెల్లగా లేచి వరండాలోకి వచ్చింది. ఎదుటి గదిలోకి వెళ్లిన వ్యక్తిని చూసి ఉలిక్కి పడింది. అచ్చం శరత్లా ఉన్నాడు. కాకపోతే కళ్ళజోడొకటి అదనంగా ఉంది. పిల్లిగడ్డం మొలిచింది. శరత్, తన శరతేనా? ఇక్కడికి ఎలా వస్తాడు? ఆమె గుండె లయ తప్పింది అతని ఊహలోనే. పిలిచారా? బాయ్ వచ్చాడు. ఆమె వరండాలో నిలబట్టం చూసి. ఈ గదిలో ఉన్నది ఎవరు? తెలియదన్నట్టు భుజాలు ఎగరవేశాడు. ఎవరో భారతీయుడు. సైన్స్ కాన్ఫరెన్స్కి వచ్చాడు. అతని మాట పూర్తిగా వినలేదు. శరత్ ఎంఎస్సి. అవును. సభ్యత, మేనర్స్, రూల్స్ ఏమేమంటారో అన్నీ మర్చిపోయింది. వెళ్ళి దబదబా తలుపు బాధేసింది. అతను ముఖం కడుక్కుని వచ్చినట్టున్నాడు. షర్ట్ లేదు. భుజం మీద తువ్వాలు వేసుకున్నాడు. అతని కళ్ళద్దాలు, పిల్లిగడ్డం చూసి ఆగిపోయింది. అతని కళ్ళు విస్మయంతో విచ్చుకున్నాయి. అపరంజీ, నువ్వా? నోట మాట రాలేదు. ఆ పేరు అంత అందంగా ఉచ్చరించే వ్యక్తి ఒక్క శరత్ మాత్రమే. అతనే చేతులు చాచాడో, ఆమె వెళ్ళి అతని హృదయానికి హత్తుకుపోయిందో తెలియదు గాని 2 సెకండ్లలో అతని వాటేసుకుంది. అపరంజీ! అతని చేతులు ఆమె చుట్టూ పడ్డాయి. బాయ్ చిత్రంగా చూడటం చూసి ఆమెను లోపలికి లాగి తలుపులు వేశాడు. అతని స్పర్శలో ఆమెకు మైకం కమ్మినట్టుంది. ఆమె స్పర్శలో అతనిలో నిద్రాణమైన ఉత్సాహం ఉరకలు వేయసాగింది. స్తబ్దంగా ఉండిపోయిన కోర్కెలు బొసకొట్టాయి. నిరాశ నిస్పృహలతో నిద్రపోతున్న ఆశయాలు వెల్లువలా ప్రవహించాయి. అపరంజీ, మై స్వీట్! మృదువుగా ఆమె నుదురు చుమ్మించాడు. ఆమె కళ్ళు విప్పలేదు. కంగారుగా ఆమెను లేపి ఎత్తి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. అపరంజీ! పక్కనే ఉన్న జగ్గులో నీళ్లు తీసి ఆమె ముఖం మీద చిలకరించాడు. శరత్ చేయి గాలిలోకి చాపింది. అపరంజీ ఆ చేయిని పట్టుకుని తన చెంపకు ఆంచుకున్నాడు. శరత్, ఇది కళ? నాకు కలలాగే అనిపిస్తుంది, కానీ వాస్తవం. నిజమా? కళ్ళు విప్పకుండానే అడిగింది. నిజం. ఇటు చూడు అపరంజీ. సుతారంగా ఆమె గడ్డం పట్టుకుని ఊపాడు. కళ్ళు తెరిస్తే ఈ కళ కరిగిపోతుంది. ఎన్ని రోజులు, ఎన్ని గంటలు మీ ఊహారూపంతో కాలక్షేపం చేశాను అన్నది మెల్లగా కళ్ళు విప్పుతూ. అతని కంటి నుండి రాలిన వెచ్చటి కన్నీటి చుక్కలు ఆమె చేతి మీద పడ్డాయి. శరత్ మత్తు వదిలినట్టు ఆశ్చర్యంగా అతని వంక చూసింది. నువ్వు మైకేల్ను వివాహం చేసుకుని హాయిగా ఉన్నావనుకున్నాను డార్లింగ్ అన్నాడు మెల్లగా. ఆమెకు ఏనాడూ లేంది చరుణ వచ్చేసింది కోపం. ఇప్పుడు నా వివాహం కాలేదని ఎవరన్నారు? మైకేల్ను వివాహం చేసుకుని హనీమూన్కి వచ్చాను, తెలిసిందా? అతను క్షణమయోమయంగా చూసి మరుక్షణమే పెద్దగా నవ్వేశాడు. నిజంగా హనీమూన్కే వచ్చావేమో. ఆమె లేవకుండానే ఆమె చుట్టూ చేయి వేసి నుదురు చుమ్మించాడు. నిన్ను వదిలి వచ్చానని, నీకు ఉత్తరాలు రాయలేదని కోపంగా ఉంది రంజీ. నా మనస్థితి ఊహించలేవా? జవాబుగా 2 చేతులు అతని మెడ చుట్టూ పడ్డాయి. ఆమె అలాగే చూస్తుండిపోయింది. కాలింగ్ బెల్ ఆగకుండా మ్రోగింది. తన మెడకు చుట్టుకున్న ఆమె చేతులు విడిపించాడు. లేచి కూర్చో. మనల్ని ఈ స్థితిలో చూశారంటే వాళ్ళు ఏవేవో ఊహించుకుంటారు. వాళ్లకు రాత్రింబవళ్ళు అన్న తేడా లేదు. అతను అన్నమాట అర్థమైంది. ఆమె బుగ్గలు గులాబీ మొగ్గలయ్యాయి. చెంగున లేచి మంచానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. శరత్ వెళ్ళి తలుపు తీశాడు. బాయ్ శరత్కు టిఫిన్, టీ తీసుకువచ్చాడు. మరో టీ ఆర్డర్ ఇవ్వబోయాడు. మై గాడ్, ఈ పాట్ టీ నువ్వు తాగుతావా? చాలు అన్నది. బాయ్ ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోయాడు. నా పెళ్ళి అయిందంటే నమ్మకం కుదరటం లేదా? అతను గర్వంగా తలెగరేసి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. నీ గురించి నాకు బాగా తెలుసు. వివాహమైతే వివాహ ధర్మానికి కట్టుబడే విజ్ఞురాలివి అవుతావు గాని వివసురాలివి కావు. అతని నమ్మకానికి ఆమె కళ్ళు చెమర్చాయి. అందుకేనేమో అతనంటే అజ్ఞాతంగా అంత అభిమానం ఉండేది తనకు. అతను టీ కలుపుతున్నాడు. రజని లేచి వచ్చి అతని పక్కన కూర్చుంది. ఇద్దరూ చెరో సిప్ తీసుకుంటూ టీ త్రాగారు. శరత్ అతని భుజం మీద తలవాల్చింది. ఈ శాండ్విచ్ తీసుకో. వద్దు శరత్, నా కడుపు నిండుగా ఉంది. అతను ఒక శాండ్విచ్ తిని మరో కప్పు టీ త్రాగాడు.
అతను విశ్రాంతిగా వెనక్కు వాలాడు. అతని ఎద మీద తలపెట్టి పడుకుంది. అతని హృదయం లయబద్ధంగా కొట్టుకుంటోంది. అతను ఆమె ముంగురులతో ఆడుకుంటున్నాడు. అతని ముందు గతం సుళ్ళు తిరుగుతోంది. తామిద్దరూ పోయిన పరువు కోసం ప్రాకులాడటం, అర్ధరాత్రి అపరంజి చేతి భోజనము, వెళుతూ ఆమె చేతిని ముద్దు పెట్టుకోవటం అన్నీ గుర్తుకొస్తున్నాయి. మళ్లీ బెల్ వినిపించింది. ఈసారి లేచి కూర్చుని మంచం చివరకు జరిగింది. కమిన్. తలుపు తోసుకుని కౌండా వచ్చాడు. మేడం, మీరిక్కడున్నారా? బాత్రూంలో ఉన్నారనుకుని మీ గదిలో ఓ అరగంట కూర్చుని ఎంతకు బయటకు రాకపోతే త్రోశాను. అతని కళ్ళల్లో భయం కనిపించింది. సారీ కౌండా, ఇతను నా స్నేహితుడు, పరిచయం చేసింది. గ్లాడ్ టు మీట్ యూ. అతను కరచాలనం చేసి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. మా బాస్ కొడుకు, వివరాలు చెప్పింది. మనల్ని ఇంత క్లోజ్గా చూశాడు? తెలుగులో అడిగాడు. వాళ్ళకి ఆ పట్టింపులేం లేవు అన్నది నవ్వుతూ. కౌండా వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరినీ చూస్తూ తల పంకించి. ఇప్పుడు చెప్పు శరత్, నా ఉత్తరాలకు ఎందుకు జవాబు రాయలేదు? ఎక్కడున్నావు? అతను లేచి కూర్చున్నాడు. రజనీ, హంతకుడు అన్న అపవాదు ఎంత బరువో నీకు తెలియదు. ఎన్నోసార్లు నీ చల్లని ఒడిలో తప్ప నా బాధలకు, నా సమస్యలకు విముక్తి లేదనుకునేవాణ్ణి. మరెందుకు దూరం ఉండిపోయావు? నా దురదృష్టం నీకు అంటకట్టలేకపోయాను అన్నాడు ఇటు తిరిగి ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుని. యూ సిల్లీ, నిజంగా నా అదృష్టంపై నాకే నమ్మకం కలగటం లేదు. ఎలా నిన్ను కలుసుకున్నానో, ఎలా బ్రతికానో. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? జాన్, సుందరి కూడా బాధపడుతున్నారు. వాళ్లకు కొడుకు పుట్టాడట. తెలిసింది. ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే ఉన్నాను అన్నాడు సంతోషంగా. ఫోన్ మ్రోగింది. అలా పడుకునే చేయి చాచి అందుకున్నాడు. నీకు ఫోన్ ఇచ్చేశాడు. హలో. అలాగే, ఓకే. ఫోన్ పెట్టేసింది. ఎవరు? మా బాస్. రాత్రికి ఇక్కడ లోకల్ ఆఫీస్లో డిన్నర్ ఉందట. మరో గంటలో తయారవమంటున్నాడు. సరే, రాత్రికి కలుసుకుందాం. నువ్వు ఉత్త దగాకోరివి. నేను వచ్చేసరికి పారిపోతే? గదిలో బంధించి తాళం వేయి. బంధిస్తే హృదయంలో బంధించాలి కానీ గదిలో కాదు. రా, నేను తయారయ్యే వరకు కూర్చుందు గాని. ఇద్దరు రజనీ గదిలోకి వచ్చారు. శరత్ హోటల్ కారిడార్లో నిలబడి రజనీ రాక కోసం చూస్తున్నాడు. 4 రోజుల క్రితం ప్లేన్ ఎక్కుతూ తన దురదృష్టాన్ని నిందించుకున్నాడు. ఎంత తొందరపాటుగా ఊహించాడు. రజనీ మైకేల్తో జీవితం పంచుకుని రాజీపడి బ్రతుకుతుందనుకున్నాడు. తన అదృష్టంపై ఇంకా నమ్మకం కుదరటం లేదు. సాయంత్రం రజనీ వెళుతూ అంటీ అంటనట్లు తన హృదయాన్ని మెచ్చుకుంది. ఆ ముద్ర లేత గులాబీ రంగులో తన క్రీమ్ కలర్ షర్ట్పై ఇంకా ఉంది. అదే జరిగింది నిజమని నమ్మించింది. తను నిరాశ నిస్పృహలతో అందరినీ చూసి సాధువులు వెళ్తుంటే యాత్రలకు వారితో కలిసిపోయాడు. అతని హృదయం భారంగా ఉంది. నీ సుఖం 10 మందికి పంచు, నీ దుఃఖం నీలోనే ఉంచు అన్న సూక్తి హృదయపూర్వకంగా నమ్మిన వ్యక్తి. తన దురదృష్టం రజనీకి రుద్దటం ఇష్టం లేకపోయింది. తల్లి నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు తరిగిపోతోంది. తిరిగి తిరిగి కలకత్తా చేరుకున్నారు. అందరూ వయసు మళ్లిన వారే. అందులో తనొక్కడే చిన్నవాడు. ఒకరోజు బాబా అని పిలువబడే ఓ వృద్ధ సాధువు శరత్ వివరాల్ని అడిగాడు. నాకు మళ్లీ గతం గుర్తు చేసుకోవాలని లేదు బాబా. అంత భయంకరమైందా? కన్నీటితో తల్లి మరణానికి తనెలా కారకుడయ్యాడో వివరించాడు. చెల్లిని అనాథను చేయటం, ప్రియురాలిని వదులుకోవటం మొదలగు అంశాలన్నీ విని అతను తల పంకించాడు. చూడు బాబు, కొందరి జీవితాలు కుటుంబానికే పరిమితమవుతాయి, మరికొందరివి బంధువుల వరకే పరిమితమవుతాయి. నీలాంటి వాడి జీవితం సంఘానికి తోడు నీడా కావాలి. బాబా. అవును బాబు, నువ్వు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. రీసెర్చ్ చేయి, దానికి ఏర్పాటు చేస్తాను. వద్దు బాబా, వద్దు. జీవితం మీద మళ్లీ ఆశ కల్పించకండి అన్నాడు బాధగా. పిచ్చివాడ, ప్రతి జీవి ఈ జీవిత నాటకంలో తన పాత్ర సహజంగా సజీవంగా నిర్వహించాలి. మనం ఒకచోటికి వెళ్దాం, అక్కడి వాతావరణం చూద్దు గాని. అలాగే బాబా. ఆ సాయంత్రమే ఇద్దరు సియార్థ స్టేషన్ దగ్గరున్న ఆశానికేతన్ అనే ఓ ఆశ్రమం లాంటి చోటికి వెళ్లారు. అక్కడ మానసికంగా ఎదగని వారున్నారు. అక్కడ భారతీయులు, విదేశీయులు కలిసి ఒక వ్యక్తికి ఒక టీచర్ చొప్పున పనిచేస్తూ ఆ మెంటల్లీ రిటార్డెడ్ వ్యక్తులకు ఏ పనిలో ఆసక్తి ఉంటే ఆ పని నేర్పిస్తున్నారు. అక్కడి వారు బాబాను ఆదరించారు. ఇద్దరికీ టీ ఇచ్చారు. బాబా శరత్ను అక్కడి ఉపాధ్యాయులకు పరిచయం చేశాడు. బాబా, అతన్ని ఇక్కడ చేరుస్తారా? బాబా మొదటిసారిగా నవ్వారు. అతను మేధావి, బ్రతుకు పట్ల నిరాశ పెంచుకున్నాడు. మెదడు లేని వారికి కూడా సంఘంలో స్థానం ఉంది. నీలాంటి వారు
ఉపయోగకరమైన వారిని తెలుపటానికి తీసుకువచ్చాను. బాబా వాళ్ళతో మాట్లాడుతుంటే వెళ్ళి అక్కడి విద్యార్థులను చూశాడు. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో సిగరెట్స్ ప్యాక్ చేయటం, కాగితాల సంచులు చేయటం, చెక్క పలకలు ఒక పద్ధతిలో కోయటం చేస్తున్నారు. పక్కనే వారిని గైడ్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే ప్రతి వ్యక్తికి బ్రతికే హక్కు ఉందనిపించింది. అతనికి జీవితం మీద ఆశ చిగురించింది. బాబా ఎంత అనుభవజ్ఞుడు అనుకున్నాడు. ఆ మన్నాడే బాబా ఆదేశం ప్రకారం జేసీ బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అప్లై చేశాడు. నేనొక మనిషిగా మారి మచ్చ మాపుకుని సగర్వంగా మా వాళ్ల ముందు నిలబడతాను జావేద్. అంతవరకు నాదొక తపస్సు అనుకో. నా ఉనికి రహస్యంగా ఉంచి నా సర్టిఫికెట్లు పంపించు. నేనొక హత్యా నేరంపై జైల్లో ఉండి వచ్చానని మర్చిపోయాక నీ దగ్గరకు వచ్చి కలుస్తాను అని జావీద్కు ఉత్తరం రాశాడు. వారం తిరగకుండానే అన్ని ఏర్పాట్లు జరిగాయి. జావీద్ ఉత్తరం, సర్టిఫికెట్లు, సుందరి క్షేమ సమాచారాలు వచ్చాయి. ఆ తర్వాత తెలిసింది ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లలో ఒకరు బాబా కుమారులని. వెళ్ళి బాబాకు పాదాభివందన చేశాడు. చిరంజీవిగా 4 కాలాల పాటు వర్ధిల్లు నాయనా అని ఆయన ఉత్తర దేశ యాత్రలకు వెళ్ళాడు. 2.5 సంవత్సరాలు రాత్రింబవళ్లు నిర్విరామంగా కృషి చేసి 2.5 సంవత్సరాలలో రీసెర్చ్ పూర్తి చేసి తను డాక్టరేట్ తెచ్చుకున్నాడు. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఉద్యోగం దొరికింది. అతను హైదరాబాద్ వెళదామనుకుంటుండగానే సైన్స్ కాన్ఫరెన్స్కు వెళ్లాలని ఆదేశం వచ్చింది. ఏ పని చేస్తున్నా నిరంతరం రజనీ రూపు అతన్ని వెంటాడి ధైర్యం చెప్పేది. కానీ ఆమె మైకేల్ మంచితనం, స్నేహశీలత రాసేది. దాన్ని ఆధారంగా చేసుకుని ఆవిడ నిరాశతో అతన్ని వివాహం చేసుకుందేమో అని ఊహించాడు. చేసుకుంటే చాలా మంచిది. అపరంజి లాంటి అందాల బొమ్మ, ఆత్మీయురాలి జీవితం వృధా కాకూడదు అనుకునేవాడు. ఎన్నోసార్లు ఉత్తరం రాయడానికి పూనుకుని మళ్లీ వారి జీవితంలో అల్లకల్లోలం చేసిన వాడిని అవుతానేమో అనుకుని ఊరుకున్నాడు. మెడలో చల్లగా తగిలేసరికి ఉలిక్కిపడి ఇటు తిరిగాడు. నవ్వుతూ రజని నిల్చుంది. అతని మెడలో నిలువెత్తు గులాబీల దండ ఉంది. ఇదేం పని? ఆ పనికి నేను అర్థం చెప్పాలా? అల్లరిగా నవ్వింది. ఏ పని అయినా అసంపూర్ణంగా ఎందుకుండాలి? అదే దండ తీసి మళ్లీ ఆమె మెడలో వేశాడు. విప్పారిత నేత్రాలతో చూశాడు. రండి, పెద్దల ఆశీస్సులు పొందాలిగా. అతను చెయ్యి పట్టుకుని బాస్ గదివైపు తీసుకువెళ్ళింది. ఈ దండ ఎక్కడిది? ఈరోజు మీటింగ్ ఆఖరైంది. గుజరాతీ అసోసియేషన్ వాళ్ళు వేశారు. ఓ అన్నాడు ఏదో ఆలోచిస్తూ. ఇందాకేమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? రాత్రి నీకు చెప్పిన గతించిన గతం అన్నాడు. వాళ్ల బాస్కు నమస్కరించి జరిగింది క్లుప్తంగా చెప్పింది. అతను ఆశీర్వదించడమే కాక ఆ రాత్రి విందు ఏర్పాటు చేశాడు. అప్పటికప్పుడు బయటికి వెళ్ళి వాళ్లకు ట్రాన్సిస్టర్ తెచ్చి బహూకరించాడు. ఇద్దరూ తమ గదులకి వచ్చి స్నానాలు చేశారు. రజనీకి ఆనందంగా, ఉద్వేగంగా ఉంది. లక్ష్మణ్కు ట్రంక్ బుక్ చేసింది. కనెక్షన్ రాగానే మాట్లాడింది. లక్ష్మణ్, విధి చాలా విచిత్రమైంది. నా జీవితంలో అన్ని మలుపులు చిత్రంగా తిరిగినట్టే నా వివాహ విషయంలోనూ జరిగింది. అంతా చెప్పింది. కలిశాక మాట్లాడుకుందాం. కంగ్రాచ్యులేషన్స్. అతను ఫోన్ పెట్టేశాడు. అప్సెట్ అయ్యాడని అర్థమైపోయింది. ఆమె ఒకసారి బాధగా నిట్టూర్చింది. జీవితమే చీకటి వెలుగు. కొంతకాలం చీకటి, కొంతకాలం వెలుతురు. ఒక సంతోషాన్ని వెన్నంటి ఒక దుఃఖం ఉంటూనే ఉంటాయి. బెల్ మ్రోగింది. వెళ్ళి చూస్తే శరత్ నిలబడి ఉన్నాడు. అడ్డం జరిగి దోవ ఇచ్చింది. ఏమిటి, శాస్త్రోక్తంగా పిలుచుకుపోవాలా? అతని కళ్ళల్లోకి చూసి కళ్ళు దాచుకుంది. అతను ముందుకొచ్చి ఆమె భుజాలపై 2 చేతులు ఆంచాడు. పద. ప్రస్తుతం అంతే. అది కాక నాది డబుల్ రూమ్ డియర్. ఆమె జవాబు చెప్పలేదు. మెల్లగా అతను నడుము చుట్టూ చెయ్యేసి భుజం మీద తల ఆంచింది. అతను ఆమెను ముందుకు నడిపించి తలుపు తీశాడు. ఒక చేత్తో ఆమె పట్టుకుంది. 2వ చేత్తో తాళం వేసి తన గదిలోకి తీసుకుపోయాడు. విమానం దిగిన దంపతులకు స్నేహ బృందమంతా బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అటు నుండి అన్నయ్య అంటూ సుందరి అన్న కౌగిలిలో ఒదిగిపోయింది. ఇటు నుండి రజని పరుగున వచ్చి డాడీ అని జయాకర్ చేతుల్లో వాలిపోయింది. గాడ్ బ్లెస్ యూ మై డార్లింగ్. సజల నేత్రాలతో జయాకర్ కూతురి నుదురు ముద్దు పెట్టుకున్నాడు. ఎలా ఉన్నారు డాడీ? ఇదిగో హాయిగా ఉన్నాను. నిరంతరం నీ గురించే ఆలోచించేవాణ్ణి బేబీ. నీ కేబుల్ చూసుకుని ఆనందంతో పొంగిపోయాను. నేను ఆ సంతోషంలో హార్ట్అటాక్ వస్తుందనుకున్నానే అమ్మాయి, లలితమ్మ అన్నది. ఓ అత్తయ్య, పాపం క్షమించుగాక. మా డాడీ క్షేమంగా ఉండాలత్తయ్య. లలితమ్మకు పాదాభివందన చేసింది. నా తల్లి. ఆమె లేపి హృదయానికి హత్తుకుంది. ఆరంజీ, ఆరంజీ, అక్కడ పూలదండ తతంగా ఉందమ్మా.
గోపి వచ్చి పిలిచాడు. ఒరేయ్, ఇన్నేళ్లైనా ఆరెంజీ అన్నమాట మరవలేదా? శరత్ వచ్చి గోపి భుజం మీద ఒక్కటిచ్చాడు. ఒరేయ్, పహిల్వాన్వని అంగీకరిస్తాను. ఈ దెబ్బలేమిట్రా? కన్నీరు వస్తుందా? తుడుచుకో బాబు. కిరణ్ రుమాల్ అందించాడు. ఒరేయ్ శరత్ బచ్చా, నీ బావమర్ది జాన్ గాడు అలిగాడ్రా, జావిద్ చెప్పాడు. ఎందుకు? శరత్ అటు వెళ్ళాడు. జాన్, జావిద్కు రాసి నీకు రాయకపోవటం తప్పేరా. నువ్వు ఏ శిక్ష విధించినా సిద్ధమే. జాన్ భుజాల చుట్టూ చేతులు వేశాడు. అయితే కోర్టు వారు శిక్ష విధిస్తున్నారు. ఏడాది తిరగకుండానే వాడి కొడుక్కి ఓ కూతుర్ని కనిచ్చేయి, గోపి అన్నాడు. అందరూ గొల్లును నవ్వారు. జాన్ కూడా నవ్వాడు. నవ్వెరా మావాడు అంటూ నాట్యం చేసేవాణ్ణి, కానీ ఆల్రెడీ ఆ నాట్యం సినిమాలో సత్యనారాయణ చేశాడు, కిరణ్ అన్నాడు. అతని మాట పట్టించుకోక శరత్ ఎటో చూశాడు. అందరూ అటు చూశారు. మాసిన గడ్డంతో ఒక చెయ్యి వేళ్లాడుతుండగా కాలు ఈడుస్తూ ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఎక్కడో చూసినట్టుందిరా అన్నాడు గోపి. మీ ముఖం, నాన్నగారు. శరత్ అందర్నీ తప్పించుకుని కార్లు దాటి అతన్ని చేరుకున్నాడు. నాన్న, శాస్త్రి గారు ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశారు. అదేమిటి నాన్న, పలకరించకుండా వెళ్ళిపోతున్నారు? శరత్, నీది ఎంత మంచి హృదయంరా. ఈ పాపిష్టివాణ్ణి నాన్న అని పిలుస్తున్నావా? అతనికి కన్నీరు ఆగలేదు. అదేమిటి నాన్న అలా అంటారు? అక్కడ సుందరి బావా ఉన్నారు. తెలుసు. అందుకే ఈ జీవితం అంతం చేసుకునే ముందు మీ అందరినీ ఒకసారి చూసిపోదామని ఆశగా వచ్చాను. అతను మాట్లాడుతుంటే మూతి వంకరగా కనిపించింది. అవేం మాటలు నాన్న, రండి. ఏ ముఖంతో రావాలిరా? అతను కుమిలిపోయాడు. మదంతో దాన్ని చేరదీశాను. నన్ను సర్వనాశనం చేసింది. నా అజాగ్రత్త వల్ల దేవతలాంటి మీ అమ్మ పోయింది. జరగాల్సింది జరిగిపోయింది. విచారించి లాభం లేదు. రండి. అతన్ని నడిపించుకు వచ్చాడు. అప్పటికే సుందరి, రజని ఎదురు వచ్చారు. కన్నీటితో కూతుర్ని, కోడల్ని దగ్గరగా తీసుకున్నాడు. 2 కార్లలో, ఓ జీపులో అందరూ బయలుదేరారు. ఒరేయ్ పోలీసోడా, నిదానంరా తండ్రి, మేమంతా జీవిత బీమా చేయలేదు, భయంగా అరిచాడు కిరణ్. ఒరేయ్ అర్భకుడా, దిగి నడవరా. అరే భాయ్, కొత్త దంపతుల మీద దయతల్చరా. ఏమిట్రా మీ గోల? నేను నా బెటర్ హాఫ్ హాయిగా కబుర్లు చెప్పుకోకుండా నా జీప్ ఎక్కి పైగా కబుర్లు. జాన్ కోపం నటించాడు. ఒరేయ్, ఇంకా నీకు మీ ఆవిడకు కబుర్లేమిట్రా? ఇంకా అంటున్నావు? ఏమిటి కథ? స్నేహితుల గొడవ చూస్తుంటే మళ్ళీ విద్యార్థి దశ గుర్తుకొచ్చింది. శరత్, సుందరి, రజని వెనక కారులో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అందరూ వెళ్ళిపోయాక అర్ధరాత్రి దాటాక శరత్ గదిలోకి వచ్చాడు. అది ఒకప్పుడు జయాకరరావు, పద్మినీల గది. అలసటగా నిద్రపోతోంది రజని. శరత్ వెళ్ళి ఆమె నుదురు చుమ్మించాడు. అబ్బా, నిద్రొస్తుంది డార్లింగ్. ఆమె కళ్ళు విప్పనే లేదు. వివాహ తంతు మరి కాస్త ఉందిలే. కళ్ళు నిలుముతూ లేచి కూర్చుంది. అతను పాతకాలపు చంద్రహారం, ఓ కంకణం ఆమెకిచ్చాడు. అబ్బా, నా పేరే అపరంజి అని పెట్టుకున్నావు. బంగారం ప్రక్కన ఉండగా ఇంకా ఇవెందుకు? అవి అమ్మ నగలు రజని, నా చిన్న కోడలికని చూపించేది. సారీ శరత్. చంద్రహారం మెడలో వేసుకుంది. కంకణం చేతికి పెట్టుకుని నిద్ర ఆపుకోలేక ఆవులిస్తూ అతని ఒడిలో వాలిపోయింది. శరత్కు ఆనందం మిన్నంటినట్టుంది. ఆ సమయంలో రావటం భావ్యం కాదని నిదురాదేవి అతడు ఆహ్వానించినా రాక దూరంగా వెళ్ళింది. తోడు కోసం జోడును లేపక తప్పలేదు. ఫ్రెండ్స్, ఇంతటితో మాదిరెడ్డి సులోచన గారి ఈ అపరంజి అనే నవల సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పక మీ విలువైన అభిప్రాయాల్ని తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. త్రినేత్ర ది థర్డ్ ఐ ఛానల్ను ఆదరించండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. థ్యాంక్ యూ.